నమస్తే నేను సత్యం వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఈ రోజు మన గెస్ట్ కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు నమస్తే సార్ నమస్తే కరీంనగర్ ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది కరీంనగర్ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఉండింది ఓకే ప్రజలు ఏదైతుందో నాకు టికెట్ ఇవ్వడంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉండి వాళ్ళే ముందుకు వచ్చి మాకు నిజమైన నాయకుడు అవినీతి మత్స మరాక లేని నాయకుడు దొరికినాడని సంతోషపడుతున్నారు. అడిగిన 100 రోజుల సమయం అయిపోయింది కానీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజల్లో ప్రచారం చేస్తారు అక్కడే అది మీకు వ్యతిరేకత కదా ప్రజలు మేము ఎక్కడికి పోతే అక్కడ ఏదైతుందో చాలా హర్షం వెలిబుచ్చుతూ మాకు బస్సు ప్రయాణంతో ప్రతి ఆడిబిడ్డకు 3,000 నుంచి 3,500 నెలకు మిగులుతుంది. మా గ్యాస్ సిలిండర్తో 1,200కు దొరికేది 500కు దొరుకుతుంది. మాకు ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయడంతో మాకు ఎంతో సౌలతుగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఎగబెట్టి ఒక్క చోట కూడా డబుల్ బెడ్రూమ్ కట్టకుండా బీఆర్ఎస్ పరిపాలనలో సామాన్యులు ఎంతో ఆతృతగా చూసిన డబుల్ బెడ్రూమ్ దొరకక బాధపడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు 3,500 మందికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది. వచ్చే వర్షాకాలం పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 2,500 రూపాయలు భృతి ప్రతి మహిళకి ఇవ్వడం పడుతుంది. 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధునికి వృద్ధురాలకు వికలాంగులకు ఇవ్వబడుతుంది. తర్వాత 2 లక్షల రుణమాఫీ మా ముఖ్యమంత్రి గారు లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ఖచ్చితంగా ఆగస్టు 15th లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాము, చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నాడు. భారతదేశంలో అంత ధైర్యంగా రాజీనామా చేస్తానన్న ముఖ్యమంత్రి ఇంతవరకు పుట్టలే. ఓకే రాజేందర్ రావు ఎందుకు మీకు కరీంనగర్ ప్రజలు ఓటేయాలి, మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు? ఎందుకు నాకు కరీంనగర్ ప్రజలు ఓటేయాలనంటే నేను చదువుకున్నాను, బండి సంజయ్ చదువుకోలేదు. ప్రజలంతా 10th ఫెయిలా ఇంటర్ ఫెయిలా అని చర్చ చేసుకుంటున్నారు. ఒక్కసారి బండి సంజయ్ ఏదైతుందో ప్రజల ముందుకు వచ్చి ఆయన 10th క్లాస్ సర్టిఫికెట్, ఆయన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, ఆయన డిగ్రీ సర్టిఫికెట్, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ బయట పెట్టాలి. ఆయన పార్లమెంట్ వెబ్సైట్లో అన్నమలై యూనివర్సిటీలో పీజీ డిస్కంటిన్యూడ్ అని పెట్టినాడు. డిస్కంటిన్యూడ్ అనేది ఒకటి డిగ్రీ అని నాకు అర్థమవుతలేదు, ప్రజలకు అర్థమవుతలేదు. పోనీ డిగ్రీ ఎక్కడ చేసినాడు? ఫలానా వివేకవర్ధిని కాలేజో, ఏవి కాలేజో, ఎస్ఆర్ఆర్ కాలేజో అని పెట్టలే. డిగ్రీ ఎక్కడ చేసిండు తెలియదు, అది దాచిపెట్టిండు. ఇంటర్మీడియట్ ఎక్కడ చేసిండు పెట్టలే. 10th కంప్లీట్ అయిందో లేదో తెలియదు. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, రాత రాదు, పూత రాదు, ఒక ప్రణాళిక వేయలేడు, ఒక దరఖాస్తు రాయలేడు. సో రాజేందర్ రావు అనేట ఆయన మంచి విద్య ఉన్నది, బాగా రాయగలుగుతాడు, అనర్గళంగా హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాడు, ప్రణాళికలు వేయగలుగుతాడు, పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడగలుగుతాడు, పార్లమెంట్లో ప్రశ్నలు సంధించి పనులు సాధించుకోగలుగుతాడు. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ ఏంటంటే బండి సంజయ్ 2014 ఎలక్షన్లో నా భార్య మంగళసూత్రం అమ్మి నామినేషన్ పత్రాలకు ఫీజు కట్టినా అన్నాడు. ఈరోజు బండి సంజయ్ని ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ ఎలక్షన్ కంటెస్ట్ చేసినా 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటున్నారు. మరి బండి సంజయ్ ఏ బిజినెస్ చేసి ఇన్ని డబ్బులు సంపాదించినాడు? ఏమన్నా ల్యాండ్ లార్డ్ ఉండేనా బండి సంజయ్? ఏదన్నా బిజినెస్లు చేసినాడా? వాటి ఈ బిజినెస్ పేరేంటి? నేనంటే మా ఊర్లో చాలా ల్యాండ్స్ ఉండే, మాకు కరీంనగర్ పట్టణంలో 50-60 ఎకరం ఉండే,
ఈరోజు 5 ఎకరానికి తరిగింది అనుకోండి, ఎందుకంటే మేము వందల వేల మందికి సాయం చేస్తాము, ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి సాయం చేస్తాం కాబట్టి తరుగుతూ వచ్చింది. కానీ బండి సంజయ్కి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇన్ని వందల వేల కోట్లు? ఎందుకు బీజేపీ పార్టీ బండి సంజయ్ని ప్రెసిడెంట్గా తీసేసింది? చాలామంది ఏదైతుందో పత్రికా వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రజలు ఏదైతుందో అవినీతి చేసిండు కాబట్టి తీసేసిండు అని అనుకుంటున్నారు. ఇంత అవినీతి చేసే మనిషి ఈయన మనకు తగడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మా ఫ్యామిలీ సచ్చీలతతోని, నీతి నిజాయితీతోని, మత్స మరక లేని ఫ్యామిలీ కాబట్టి రాజేందర్ రావు అయితే నీతి నిజాయితీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటారు. శ్రీరామచంద్రుని లాగా నియమ నిష్ఠతో ఉంటారు. శ్రీరామచంద్రుని ఫోటో పెట్టి ఓటు అడగారు. మీ మీద ఒక ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. వెల్చాల రాజేందర్ కాంగ్రెస్ కండువా కప్పకపోతే కరీంనగర్లో ప్రజలు ఎవరు గుర్తుపట్టరు అని ఒక ఆరోపణ మీ పైన చేశారు. కేటీఆర్ గారు మీ అయ్యని అడుగు, రాజేందర్ రావులో హెలికాప్టర్లో పట్టుకొచ్చి 2 బీఫామ్లు చేతిలో పెట్టి, ఒకటి పార్లమెంట్కి వెయ్యి, ఒకటి అసెంబ్లీ చొప్పదండికి వెయ్యి అని చెప్పిండు. మీ అయ్యను పోయి రాజేందర్ రావు అని అడుగు, చెప్తాడు. రాజేందర్ రావే నాకు కారు కొనిచ్చిండు ఉద్యమంలా, రాజేందర్ రావే మన ఇంట్లో పెద్ద టీవీ పెట్టిండు, రాజేందర్ రావే తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ బెయిల్ ఇప్పించిండు, రాజేందర్ రావే తెలంగాణ అమరవీరులకు ఏదైతుందో ఫ్యామిలీస్కు సాయం చేసిండు, రాజేందర్ రావు వలననే ఉద్యమం ఇంత దూరం వచ్చింది అని నీ అయ్యే చెప్తాడు నీకు. రాజేందర్ గారు, మీ మీద వీడియో మాఫింగ్ కేసు కింద కేసు బుక్ అయినాడు, బీజేపీ మీద ఫిర్యాదు చేసింది. ఎందుకు మీరు అట్లాంటి ప్రచారం చేశారా? ఒక ఆడియో బయటికి వచ్చింది, వీడియో కాదు. ఓకే. బండి సంజయ్ గారిని కరీంనగర్ టవర్ సర్కిల్కి వచ్చి అదే ఆడియోని ప్లే చేసి, ఆ ఆడియో నాది కాదు, రాజేందర్ రావు ఫేక్ ఆడియో ఆయన ఫేస్బుక్లో పెట్టినాడు అని చెప్పమన్నాం. టవర్ సర్కిల్లో ఉన్న 1000 మంది ఉంటారు అక్కడ. 1000 మందిలో సపోజ్ 999 కాదు, 1000 మందికి ఇట్ట బండి సంజయ్ది ఆ వాయిస్ కాదు అంటే నేను ఈ పార్లమెంట్కి ఏదైతుందో ఇప్పుడే విత్డ్రా చేస్తా. విత్డ్రా చేసి ఆయన ఏదైతుందో ఆయన గెలుపు నిర్ణయం చేసుకొని అండి. రాజేందర్, ఇంకో బలమైన ఆరోపణ మీ పైన చేశారు. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు, వెల్చల్ రాజేందర్ రావు బంధువు, ఆయనను డమ్మీ క్యాండిడేట్గా నన్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టింది, బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేసిన ఒక ఆరోపణ మీ పైన బండి సంజయ్ చేశారు. ప్రభాకర్ రావు అనే ఆయనని నేను అసలు కలవలేదు నా జీవితంలో. ప్రభాకర్ రావు గారు నాకు తెలియదు. ఆయన్ని అలిగేషన్ చేసిన దాంట్లో ప్రభాకర్ రావు వియ్యంపుడు అశోక్ రావు ఇంట్లో నేను ఉంటున్నా అని. మాకు 100 ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఇల్లు ఉంది, మా తాతల జమానాకి వెళ్ళి మిషన్ హాస్పిటల్ ఆపోజిట్ పెద్దిల్లు అందరూ, అది మొత్తం కరీంనగర్కే పెద్దిల్లు, దాని నిక్ నేమే పెద్దిల్లు. ఆ తర్వాత మాకు ఇక్కడ ఇల్లు, ఈ అపోలో హాస్పిటల్ కూడా మేము కట్టి అమ్మిందే. సో మాకు ఇల్లు లేక నేను వేరే చోట ఉండాల్సిన అవసరం లేదు. అశోక్ రావు నా మిత్రుడు, 40 ఏళ్ళకెళ్ళి మిత్రుడు. 100% నేను అశోక్ రావు ఇంటికి పోతా, అశోక్ రావు ఇంట్లో భోజనం చేస్తా, అశోక్ రావు ఇంట్లో మీటింగ్లు పెట్టుకుంటా, అశోక్ రావు ఇంట్లో మిత్రులను కలుస్తా. సో నాకు సన్నిహిత్యం ఉంది. అశోక్ రావు ఆయన వియ్యం పొందొచ్చు ప్రభాకర్ రావుతో, అంత మాత్రాన అశోక్ రావు నేను దూరం చేసుకునే అవసరం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. నీకు అసలు మిత్రుత్వం అనేది నీకు తెలుసా? మిత్రుత్వంకు ఉన్న వాల్యూ నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంత అడ్డగోలుగా మాట్లాడినావు కదా, ఈరోజు నీతో బాససత్తాన్ని ఎందుకు లేడు? నీ మిత్రుడే ఉండే కదా. ఈరోజు నీతో ఏదైతుందో గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు లేరు? నీ మిత్రుడే ఉండే కదా. ఈరోజు నీతో మురళీధర్ రావు గారు ఎందుకు లేరు? నీ మిత్రుడే ఉండే కదా. ఈరోజు నీతో సుగుణాకర్ రావు గారు ఎందుకు లేరు? నీ మిత్రుడే ఉండే కదా. ఈరోజు నీకు గంటలపల్లి రమణారెడ్డి ఎందుకు లేడు? నీ మిత్రుడే ఉండే కదా. ఈరోజు నీతో బీతి మహేందర్ రెడ్డి ఎందుకు లేడు అని ఆయన ఏదైతుందో తుక్కు కొట్టించినావు కదా జైలు వేసి. సో ఇంతమంది మిత్రులను దూరం చేసుకున్న మహానుభావునివి నువ్వు. అంటే మిత్రద్రోహం చేసుట్లో నంబర్ 1 స్పెషలిస్ట్ ఎవరు అంటే బండి సంజయ్. ప్రతి మిత్రుణ్ణి తొక్కి పారేస్తావు, ప్రతి మిత్రుని చెయ్యి వదిలేస్తావు, ప్రతి మిత్రుడిని ఏదైతుందో ఎట్లా ఆయనను ఏదైతుందో బ్లాక్ లిస్ట్ చేయాలని చూస్తావు. నీకు నాకు కంపారిజన్ లేదు బండి సంజయ్. నువ్వు నీ జాగాలో నువ్వు ఏదైతుందో నీ ఆలోచన సరేలే నెగటివ్, నా ఆలోచన సరేలే పాజిటివ్.
నాకు అశోక్రావు మిత్రుడు, గర్వంగా చెప్పుకుంటాను అశోక్రావు మిత్రుడని. 40 ఏళ్ళకి వెళ్ళి మిత్రుత్వం, నేను తప్పకుండా మిత్రుత్వం ఆయనతో చేస్తా. అంత మాత్రాన పిచ్చి స్టోరీలు అల్లితే కరీంనగర్ ప్రజలు నమ్మేటానికి లేరు. ఓకే, ఫైనల్గా మీరు కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కరీంనగర్ ప్రజల మీద ప్రేమ అనురాగాలు నాకున్నాయి. మా నాన్నగారు వెలిచాల జగపతిరావు గారు పోయిన సంవత్సరం చనిపోయినారు. ఆయన ఇక్కడ శాసనసభ్యులుగా ఉండిరి, జగిత్యాల్లో శాసనసభ్యులుగా ఉండిరి, శాసన మండలికి ఒక పర్యాయం ఉండిరి. ఆయన కరీంనగర్లో నీటి వసతి ఆయనే చేసినాడు, ఆటోనగర్ ఆయనే తెచ్చినాడు, లారీ అసోసియేషన్ ఆయనే పెట్టినాడు, ఎన్జిఓస్కు భవనం ఆయనే కట్టినాడు, ప్రెస్కు భవనం ఆయనే కట్టినాడు, ఉజ్వల పార్క్ ఆయనే స్టార్ట్ చేసినాడు. ప్రతి పని కరీంనగర్లో ఈరోజున్న ప్రతి పని ఆయనే చేసినాడు. ఆయన నాకు చనిపోయే ముందు మేము ఆయనని ఇక్కడే అపోలో హాస్పిటల్లో ఉండే కరీంనగర్లో, హైదరాబాద్కి వెళ్ళి ఇంకా పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవుదామని చెప్పినాం. చెప్తే నేను రాను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి చివరి శ్వాస ఇక్కడనే వదిలిండు. అంటే ఆయన చివరి శ్వాస వరకు కరీంనగర్లోనే ఉన్నాడు. ఉండి ఆయన ఒక రోజు ముందు నన్ను పిలుచుకొని, నన్ను రాజు అని పిలుస్తాడు. రాజు నాకు ఒక ఒట్టు పెట్టు అని అన్నాడు. ఏంటి నాన్న అంటే, నువ్వు నీ చివరి రక్తపు బొట్టు వరకు రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు ఇక్కడే కరీంనగర్లో బతుకుతా అని ఒట్టు పెట్టు అని అన్నాడు. మంచిది నాన్న అని ఒట్టు పెట్టిన. ఇప్పుడు ఇవాళ నేను కరీంనగర్ ప్రజలకు కూడా ప్రమాణం చేసి చెప్తున్నా, నా చివరి రక్తపు బొట్టు వరకు ఇక్కడే ఉండి నిస్వార్థ సేవ మీకు చేయడమే నా కర్తవ్యం. నేను అందుకోసమే మీ దగ్గరికి వచ్చినాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నాను. ప్రజలందరూ చాలా హ్యాపీగా నన్ను ఆశీర్వదిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ గారి అభిప్రాయం. కెమెరా పర్సన్ రవీందర్తో సత్యం, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.